జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే. అవధూత చింతన శ్రీ గురు దేవదత్త. భక్త మహాశలందరికీ కూడా జై గురుదత్త. మేము సాధన చేస్తున్నాము, జపం చేస్తున్నాము, కానీ మాకు ఏకాగ్రత రావట్లేదు. చేసేటటువంటి సమయంలో మాకు నిద్ర వస్తుంది, రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. దాని ద్వారా మేము సాధన ముందుకెళ్ళలేకపోతున్నాం. కళ్ళు మూసుకొని జపం చేయలేకపోతున్నాం. కళ్ళు మూసుకునేసరికి మాల కింద పడుతుంది, లేదా వేరే ఆలోచనలు వస్తుంది. ఏం చేస్తే ఆ సమస్య తగ్గుతుంది? తొలి దశలో ఉన్న వాళ్ళకి, ఎందుకంటే మీరు లౌకికంలో చాలా మమేకమై ఉన్నారు, అంటే ప్రకృతిలో కలియుగంలో లౌకిక విషయాలకు ఎక్కువ ఆకర్షణ ఉంటుందని చెప్తుంది శాస్త్రం. నువ్వు ఇన్ని రోజులు మాట్లాడరాని మాటలతో, నడవరాని నడవడికలతో కలిసి ఉన్నావు కాబట్టి నీకు అంత తొందరగా నిన్ను జపం మీద కూర్చొనియది ప్రకృతి అనేది. ఎందుకంటే అది కలియుగ ధర్మం. ఎందుకంటే ఎవరైతే భగవంతునికి గురువుకు దగ్గర అవుతారో వాళ్ళు కలిదోషానికి దూరం అవుతారు అని శాస్త్రవచనం. అంటే కలిపురుషుడు వాళ్లకు గౌరవిస్తాడు, వాళ్ళకి భయపడతాడు. ఎవరైతే గురువుకు దగ్గరకు ఉంటారో, దైవానికి దగ్గరకు ఉంటారో, దైవ నామానికి దగ్గరకు ఉంటారో వాళ్ళని కలిపురుషుడు కన్నిటితో అయినా కన్నుతో అయినా చూడడని చెప్తుంది శాస్త్రం. అంటే వాళ్ళని చూడగానే కలిపురుషుడికి ఒక భయము, ఆందోళన అనేది ఉంటుంది. వాళ్ళ దగ్గరికి కలిపురుషుడు వెళ్ళాడు, అట్లాంటి వాళ్ళు దగ్గరికి చెడు అనేది రానిది. అయితే అట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తిని సాధన చేయకుండా ఆటంకపరచాలి అనేది ఒక కలియుగ ధర్మం. అందుకు ఏం చేస్తాడు కలిపురుషుడు అంటే, ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి తొలి దశలో, అంటే సాధనలో పరిపక్వత చెందక ముందే వాడిని కట్ చేయాలి. అది కలిధర్మం. సో ఏం చేస్తాడు కలిపురుషుడు? ఆ వ్యక్తి పైన ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటాడు. ఆ ప్రభావం చూపి నేను సాధనకు దూరంగా ఉంచుతాడు, సాధన చేయనీయడు, నిద్ర తెప్పిస్తాడు, మాల కింద పడేస్తాడు, ఆకలిగా తెప్పిస్తాడు, కూర్చోనియడు, ఆసనం వేస్తే కాలు గుంజుతాయి, రకరకాల సమస్యలు ఉంటాయి. అట్లాంటి వారికి ఏం చేస్తే బాగుంటుంది? ఎప్పుడైతే మీరు కళ్ళు మూస్తే మీకు జపమాల కింద పడుతుంది, కళ్ళు మూస్తే మాకు ఏకాగ్రత వస్తలేదు, ఏటో ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి అంటే దీనికి త్రాటకము అనేటువంటి పద్ధతి ఉంటే దాంట్లో కొన్ని అంశాలు ఉంటాయి, ఒక 5-6 రకాల అంశాలు ఉంటాయి పద్ధతులలో. అలా మొదటి పద్ధతి ఏంటంటే, భగవంతుని ఒక చిత్రపటాన్ని కానీ, ఒక భగవంతుని యొక్క విగ్రహాన్ని కానీ మీ పూజా స్థలంలో ఉంచుకోవాలి. ఫోటో పెట్టుకోండి. విగ్రహం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది, అది అందరికీ సాధ్యపడదు. ఉదాహరణకు ఒకటి శివుని యొక్క ఆరాధన చేస్తున్నారు, లేదా దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేస్తున్నారు, లేదా నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తున్నారు, దత్తాత్రేయ మూల మంత్రం చేస్తున్నారు, నరసింహస్వామి మంత్రం చేస్తున్నారు. ఏ దేవత యొక్క మంత్రం అయితే మీరు చేస్తున్నారో, ఏ దేవత యొక్క నామజపం మీరు చేస్తున్నారో ఆ దేవత యొక్క చిత్రపటాన్ని మీ పూజా స్థలంలో ఉంచుకోవాలి. ఎందుకంటే ఆసనం అనేది చాలా ఇంపార్టెంట్. ఆసనం గురించి ఇంతకుముందు చెప్పినాం. ఆసనం ఎలాంటి ఆసనం ఏర్పాటు చేసుకోవాలి, ఆసనం లేకపోతే కదా ఏకాగ్రత రాదు. ఆసనం ఉండి కూడా ఏకాగ్రత రావట్లేదు అనే వారికి ఈ అంశం మీకు ఉపయోగపడుతుంది. ఏం చేయాలి? మొదటి పద్ధతి ఏంటంటే, స్వామివారి యొక్క, మీ ఇష్టదైవం యొక్క, అనుష్ఠాన దైవం యొక్క ఫోటో పెట్టుకొని, ఆ ఫోటో ఎక్కడైతే ఫోటో పూజ స్థలంలో పెట్టి, ఫోటో పెట్టేటువంటి స్థలము శుభ్రంగా ఉంచుకొని అక్కడ దీపారాధన చేసుకొని, ఆ దీపారాధన చేసిన తర్వాత ఇలాంటి కాంతి అని లైట్ కానీ ఏది కానీ ఉండదు. శుభ్రంగా ఆ దీపపు కాంతిలో మాత్రమే భగవంతుని యొక్క ముఖం కనబడాలి. చేసేటటువంటి సమయంలో ఆ దీపం, అంటే మనకు పెట్టేటటువంటి దీపం ఏంటంటే ఆవు నెయ్యితో పెట్టడం శ్రేష్టం, లేదా కొబ్బరి నూనెతో పెట్టడం శ్రేష్టం, లేదా నువ్వు నూనెతో పెట్టడం శ్రేష్టం. కొబ్బరి నూనె అన్నిటికీ పనిచేస్తుంది. కొబ్బరి నూనె వాడుకునే తక్కువ ఖర్చుతో ఉంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది. ఫోటోకు దగ్గరలో పెట్టుకోవాలి. అంటే ఫోటో యొక్క ముఖం, స్వామివారి యొక్క ముఖం మీకు కనబడే విధంగా ఉండాలి. పెట్టేసి ఏం చేయాలి? ఆ ఫోటోలో స్వామివారి యొక్క కళ్ళను మాత్రమే చూస్తూ ఉండాలి. లేదా బొట్టు, అంటే త్రిపుటి స్థానం, ఇక్కడ ఈ బొట్టు ఎక్కడైతే మీరు పెట్టుకుంటారో ఈ ఏకాగ్రతగా ఈ బొట్టు పెట్టేటువంటి స్థానంలో కొద్దిగా బొట్టు పెట్టుకోండి. మీరు ఈ భగవంతునికి పెట్టే బొట్టు దగ్గర ఆ బొట్టు కొద్దిగా పెద్దగా పెట్టండి. ఆ బొట్టునే చూడండి, లేకపోతే భగవంతుని యొక్క కళ్ళే చూడండి. బొట్టును చూడడం ఉత్తమం. ఎక్కడైతే మనకు బొట్టు పెట్టే స్థానం ఉంటుందో, దేవతకు మనం బొట్టు పెట్టుకునే స్థానంలో దేవతకు బొట్టు పెట్టి, ఆ బొట్టు చిన్నగా ఉండాలి, వృత్తాకారంగా, అంటే రౌండ్గా ఉండాలి. పెట్టేసి నువ్వు జపం స్టార్ట్ చేసి కళ్ళు తెరిచి చెప్పండి, తప్పు కాదు. ఎందుకంటే కళ్ళు మూస్తే నీకు ఏకాగ్రత రావట్లేదు, చెడు ఆలోచనలు వస్తున్నాయి, నీ మనసు ఎటో వెళ్ళిపోతుంది, మాల కింద పడుతుంది, నిద్ర వస్తుంది, నాకు కూర్చోలేకపోతున్నాను అనే సందర్భంలో ఏం చేయంటే, ఆవు నెయ్యి దీపపు కాంతిలో నీ ఇష్టదైవం యొక్క ముఖములో బొట్టు పెట్టు. ఆ బొట్టు స్థానంలో, త్రిపుటి స్థానంలో బొట్టు పెట్టేసి ఆ బొట్టును తదేకంగా చూస్తే, ఇట్లా కనుదెరిచి చూసి చూస్తూ చెప్పండి, అదే నామ చెప్పండి. సాధ్యమైనంత వరకు నీ మనసు ఏకాగ్రతగా ఉంచు. ఆ స్వామివారి యొక్క రూపం నీ ముందు ఉన్నట్టు విధంగా భావన చేసుకొని ఏకాగ్రత. అట్లా ఎన్ని రోజులు సాధ్యమైనంత, కనీసం ఒక 11 రోజులు, 20 రోజులు, 40 రోజులు ఆ విధంగా కంటిన్యూ చేయి. లేదా ఒక మాల చూసి చేయి, ఒక మాల మళ్ళీ కళ్ళు మూసుకొని చేయి, మళ్ళీ ఏకాగ్రత వస్తుంది. మళ్ళీ ఏకాగ్రత తప్పుతుందంటే మళ్ళీ కళ్ళు తెరిచి స్వామివారి ముఖం చూసుకుంటూ చేయి. ఈ విధంగా చేయడం ద్వారా సాధనలో ఇబ్బందులు అనేవి ఉండవు, ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఆ శక్తి, ఆ దైవం యొక్క రూపం నీకు కనబడుతుంది. కళ్ళు మూసుకుంటే ఆ రూపమే నీ భూమధ్య స్థానంలో ఉండాలి. ఆ భూమధ్య స్థానంకి రావాలంటే ఆ స్వామివారి యొక్క ముఖాన్ని చూసుకుంటూ నువ్వు చెప్పండి. అలా చేయడం వలన సులభంగా నీకు ఏకాగ్రత కుదురుతుంది. సులభంగా నీకు ఆ స్వామివారి యొక్క రూపం నీ మనసులో మమేకం అవుతుంది. అంటే ఎందుకు అట్లా చేయడం అంటే సులభమైన పద్ధతి దొరకడం కోసం. ఇంకా దీనికి చాలా మార్గాలు ఉంటాయి, ఇది సులభమైన మార్గం.
దీన్ని బిందు తాటకం అని చెప్తారు, జ్యోతి తాటకం అని చెప్తారు. అలా చేయడం వలన ఉత్తమమైన మార్గాలు నీకు లభిస్తూ ఉంటాయి. ఇది చేయండి. ఇంకా చాలా మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలను కూడా భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. సాధన విషయంలో ఎలాంటి ఆలోచన ఉన్నా ఏదున్నా దాన్ని భగవంతునికి అర్థం చేయండి. ముఖ్యంగా జపానికి ఎక్కువ సమయం కేటాయించండి, ఎక్కువసేపు జపం చేయండి, ఎక్కువసేపు నామస్మరణ చేయండి. పూజల విధానాలు దాని ఆర్భాట్ల మీద పెట్టుకోకుండా దాన్ని తగ్గిస్తూ నామస్మరణ అనేది అధికంగా చేయండి, జపం చేయండి. అందరికీ శుభం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.